సార్ పార్లమెంట్‌లో చంద్రబాబు నాయుడు గారి పైన కళ్యాణ్ బెనర్జీ అనే వ్యక్తి విమర్శించడం జరిగింది సార్. అంటే ఆయన పైన అన్ని కేసులున్నా ఎందుకు ఆయన అరెస్ట్ చేయడం లేదు? హెరిటేజ్‌కి అన్ని లాభాలు ఎలా వచ్చాయంటే దేశవ్యాప్తంగా నష్టాలున్న ఆ టైంలో హెరిటేజ్‌కి ఎంత లాభాలు ఎందుకు వచ్చాయని చెప్పేసి క్వెషన్స్ అయితే రైజ్ చేశారు సార్. అసలు ఏం జరిగింది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పైన అంటే ప్రస్తావించారు పార్లమెంట్‌లో? యాక్చువల్‌గా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఆయన కళ్యాణ్ బెనర్జీ. ఆయన పార్లమెంట్‌లో చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు మీడియా దీన్ని ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నేషనల్ ఫిగర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మోడీకి అండగా ఉన్నాడు. మోడీ ప్రభుత్వం చంద్రబాబు మీద డిపెండ్ అయింది. చంద్రబాబు 16 ఎంపీలతో సపోర్ట్ చేస్తున్నాడు. ఇట్లాగే ఆంధ్రాలో టోటల్గా 21 ఎంపీలు మోడీకి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే 25 ఎంపీలు మోడీ అకౌంట్లోనే ఉన్నాయి. జగన్ నలుగురు కూడా మోడీ అకౌంట్లో ఉన్నట్టే. అయితే చంద్రబాబు నితీష్ కుమార్ లేకపోతే మోడీ ప్రభుత్వం లేదు. అందుకని చంద్రబాబు నితీష్ కుమార్ల మీద మొత్తం ఇప్పుడు దేశం అంతా కూడా ఒక కన్ను వేసి పెట్టారు. సో అందుకని ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇండియా కూటమి చంద్రబాబుని అటాక్ చేసింది పార్లమెంట్లో. సో ఈయన కళ్యాణ్ బెనర్జీ అనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నిన్న పార్లమెంట్లో మాట్లాడింది దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఆయన ఏం మాట్లాడాడంటే, చంద్రబాబు నితీష్ కుమార్ అనేవాళ్ళు ఇద్దరు 2 ఊతకర్రలు లాంటి వాళ్ళు మోడీకి. సో మోడీ వీళ్ళిద్దరు లేకపోతే నడవలేడు, మోడీ అవిటివాడు. సో వీళ్ళిద్దరి సహాయంతో నడుస్తున్నాడు. అందువల్ల మోడీలో ఆత్మస్థైర్యం లోపించింది. ఈ కర్రలు ఎప్పుడైనా ఇరిగిపోతే ఆయన నడవలేడు, ప్రభుత్వం కూలిపోతుంది. అయితే ఇక్కడ గతంలో ఇండియా కూటమి అంతా అవినీతి పరులమయమని విమర్శించాడు మోడీ. ఇప్పుడు అలాంటి అవినీతి పరుల మీద ఆధారపడే మోడీ ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు ఒక పెద్ద అవినీతి పరుడు, ఆయన మీద కేసులు ఉన్నాయి, ఈడీ సిబిఐ ఎంక్వైరీలు ఉన్నాయి. మరి ఎందుకు ఇప్పుడు అవన్నీ క్లీన్ అయిపోయినాయా ఎన్డీఏ కూటమిలోకి రాగానే? ఆల్రెడీ అజిత్ పవార్, ప్రఫుల్ల పటేల్ లాంటి వాళ్ళు ఒకప్పుడు అవినీతి పరులని ఇదే మోడీ ఆరోపించాడు. వాళ్ళు ఒక్కసారిగా ఎన్డీఏలోకి వెళ్ళగానే వాళ్ళు క్లీన్ అయిపోయారు. సో ఇది ఒక బీజేపీ అనేది ఒక వాషింగ్ మిషన్ లాంటిది. దాంట్లోకి వెళ్తే అందరూ క్లీన్ అయిపోతారు, బయట ఉంటే మాత్రం వాళ్ళు డర్టీ ఫెలోస్. సో ఇది ఆయన ప్రధానంగా ఆరోపించింది. రెండవ ఆరోపణ, చంద్రబాబు మొన్న స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ చేశాడు అనేది కూడా ఆయన ఆరోపించాడు. ఎందుకంటే దాని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 400 పైన సీట్లు వస్తాయని చెప్పి రఫ్గా ఎన్డీఏకి ప్రొజెక్ట్ చేశారు. దాంతో బీజేపీ వాళ్ళందరూ కూడా మీరు స్టాకులు కొనండి, మేము వస్తున్నామని సాక్షాత్ అమిత్ షా కూడా చెప్పాడు. సో ఇప్పుడు అది నమ్మి ఎగ్జిట్ పోల్స్ రాగానే విపరీతంగా 30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాంట్లో ఒక్కసారిగా రిజల్ట్ రాగానే 30 లక్షల కోట్లు ఒకే రోజు నష్టపోయింది స్టాక్ మార్కెట్. అయినప్పటికీ చంద్రబాబుకు మాత్రం హెరిటేజ్లో 521 కోట్ల లాభం వచ్చింది. ఇది ఎలా సాధ్యమైంది? సో దీని మీద ఎంక్వైరీ చేయించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అనేది ఈయన క్వశ్చన్ చేశాడు. సో ఒక రకంగా దీంట్లో లాజిక్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన స్కామ్ అనేది అప్పుడే చాలామంది చెప్పారు. అది ఒక రకంగా స్కామే. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ని మ్యానిపులేట్ చేయిస్తున్నామని తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరు చేయిస్తారు? బీజేపీ వాళ్ళే చేయిస్తారు. వాళ్ళు ఏం చేశారంటే, విదేశీ మదుపుదారులు, అంటే విదేశాల్లో వీళ్ళ కంపెనీలే ఉంటాయి. వెర్జిన్ ఐలాండ్స్ ఇలా నేను ఆ మధ్య ఒక వీడియో సపరేట్గా చేశాను. అంటే విదేశాల్లో కంపెనీలు పెట్టడం ఎంత సులభం అనేది నా వీడియోలో చెప్పాను నేను. కొన్ని దేశాల్లో అయితే మనం ఆ దేశాలకు కూడా వెళ్లకుండా ఆన్లైన్లోనే చేసేయచ్చు, నిమిషాల్లో మనం కంపెనీ పెట్టేయచ్చు. ఆ కంపెనీ తరపున అక్కడి నుంచి కొన్నట్టుగా ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. ఎప్పుడైతే విదేశీ పెట్టుబడులు కానీ పెరిగితే ఇక్కడ దేశీయ మన ఇండివిజువల్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ కంపెనీలో, ఇప్పుడు ఒక పలానా కంపెనీ ఉంది, ఆ కంపెనీలో విదేశీ పెట్టుబడులు అంటే షేర్లు కొన్నారు. దాంతో నేనేం చేస్తాను, ఇది పెరగబోతుంది లేకపోతే వాళ్ళు ఎందుకు కొంటారని చెప్పి నేను షేర్లు కొంటాను ఆ కంపెనీలో. ఇలాగా వీళ్ళందరూ కూడా షేర్లు కొనడం వల్ల అది విపరీతంగా పెరుగుతాయి. సో ఫైనల్గా రిజల్ట్ డౌన్ అయిపోయింది. బీజేపీ అధికారంలోకి వస్తుందా లేదా అన్న ఒక డౌట్ అనేది, దాంతో మొత్తం పడిపోయినాయి.
ఈ పడిపోక ముందే వీళ్ళు ఏం చేశారు, ఆ కొన్నవి ఎగ్జిట్ పోల్స్ రాగానే పెరిగాయి కదా, పెరగగానే వాళ్ళు అమ్మేసుకున్నారు, వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చాయి. కానీ లాస్ అయింది ఎవరు? ఈ ఫైనల్గా ఇండివిజువల్స్ ఎవరైతే కొన్నారో వీళ్ళు లాస్ అయింది. ఇది ఒక ప్లాన్డ్గా చేసిన స్కామ్, ఎగ్జిట్ పోల్ స్కామ్. ఈ స్కామ్ మీద ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. దానికి లింక్ పెట్టారు చంద్రబాబుని. 31 లక్షల కోట్ల నష్టం వస్తే చంద్రబాబు కంపెనీకి మాత్రం ఎందుకు లాభం వచ్చింది అనేది ఖచ్చితంగా దాని మీద విచారణ జరపాలి. జెన్యూన్గా కూడా వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు అన్ని కంపెనీలు లాస్ అంటే అన్ని కంపెనీలు అవ్వవు, కొన్ని గట్టిగా నిలబడే ఉంటాయి. క్రైసిస్లో కూడా నిలబడే కంపెనీలు ఉంటాయి. అలా నిలబడిందా లేకపోతే ఏమైనా మ్యానిపులేషన్ జరిగిందా అనేది విచారించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మన స్టాక్ మార్కెట్లో అనేక ఫ్రాడ్ వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. సో దాన్ని ఎందుకంటే మనకి ఇప్పుడు అదానీ దాంట్లో కూడా ఫ్రాడ్ జరిగిందని హిండన్బర్గ్ అని ఒక అమెరికన్ ఏజెన్సీ ఆ మధ్య ఒక పెద్ద రిపోర్ట్ కూడా ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కాకపోతే సిబిఐ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మనం దాని నుంచి ఏం ఆశించలేం. అంటే అర్థమేమంటే ఇదే విధంగానే కావాలనే విదేశీ పెట్టుబడులు పెట్టించడం, దీంతో ఇది పెరుగుతుందని ప్రచారం చేయించడం, దాంతో వీళ్ళు ఇండివిజువల్స్ దాంట్లో షేర్లు కొనడం, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అందుకనే ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ఇప్పటికి కూడా ఒక లాజికల్గా ఒక రేషనల్గా జరగదు, దీంట్లో మ్యానిపులేషన్స్ రకరకాలుగా జరుగుతుంటాయి అనేది ఇప్పటికీ ఉంది. ఇది విదేశాల్లో కూడా ఉంది, కానీ విదేశాల్లో కొంత అమెరికన్ లాంటి దాంట్లో కొంతవరకు ఇది సాల్వ్ అయింది. కానీ మనది ఇంకా ఇట్లాగే ఉంది. అర్షద్ మెహతా కాలం నుంచి రకరకాల స్కాములు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. సో ఆ యాంగిల్ నుంచి చంద్రబాబుని అతను ఆరోపించాడు. అయితే బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీ, ఆమె తెలుగుదేశం ఎంపీ, ఆమె గట్టిగా సమాధానం ఇచ్చింది. చంద్రబాబు మీద సిబిఐ కేసు లేదు, చంద్రబాబు మిస్టర్ క్లీను అట్లేదో ఆమె సపోర్ట్ చేసుకునింది. అయితే సిబిఐ లేదు, కానీ ఖచ్చితంగా ఈడీ అయితే ఇన్వాల్వ్ అయింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో. అట్లాగే చంద్రబాబు మీద దాదాపు 6 డజన్ కేసుల పైన ఉన్నాయి. చంద్రబాబును కూడా గతంలో ఇదే మోడీ విమర్శించాడు. పోలవరం చంద్రబాబుకి ఏటీఎం అన్నాడు, చంద్రబాబుని అవినీతి పరుడు అన్నాడు. అవన్నీ జరిగాయి గతంలో కూడా. సో ఆ పాయింట్ కూడా కరెక్టే. ఎందుకంటే మోడీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళేమో అవినీతి పరులు, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వస్తారు. లేనప్పుడేమో తమ దాంట్లోకి వస్తే మాత్రం మిస్టర్ క్లీన్ అయిపోతారు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. మనం కూడా అనేక వీడియోల్లో చెప్పుకున్నాం. ఇది మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబును కూడా ఖచ్చితంగా అటాక్ చేస్తారు. ఇంకా కూడా ఈ అటాక్స్ పెరుగుతాయి. చంద్రబాబు మీద కూడా నేషనల్ లెవెల్లో స్కాములు బయటికి తీస్తూ ఉంటారు. అదైతే జరుగుతాయి. ఎందుకంటే ఇండియా కూటమి ఆల్రెడీ చంద్రబాబుకు అప్పీల్ చేశారు. మీరు కానీ స్పీకర్గా నిలబెడితే మేము మద్దతు ఇస్తామన్నారు. కానీ చంద్రబాబు మోడీని వదిలి బయటికి రావడానికి సిద్ధంగా లేడు. ఆయనకున్న కారణాలు ఆయనకున్నాయి. ఎందుకంటే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. లేనప్పుడు మోడీ నుంచి బయటకు వచ్చి రెండింటికి చెడ్డ రేవడిలాగా అయిపోతారు. అదేదో మోడీకి సపోర్ట్ చేస్తే తన మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి తనకి పర్సనల్గా ఉపయోగపడుతుంది. తర్వాత రాష్ట్రానికి కూడా ఏమన్నా ప్రయోజనాలని తీసుకురావచ్చు, కొంత ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకురావచ్చు. ఎలక్షన్లు దగ్గరగా ప్యాకేజీ లాంటిది కానీ ప్రకటింపజేస్తే తనకి మళ్ళీ 2029లో గ్యారంటీగా గెలుపు ఉంటుంది. సో అట్లాగే పోలవరాన్ని కంప్లీట్ చేయడానికి సీరియస్గా చేయొచ్చు. అమరావతిని కొంత డెవలప్ అన్నా చేయగలిగితేనే ఈసారి చంద్రబాబుకు మైలేజ్ ఉంటుంది తప్ప అది కానీ చేయలేకపోతే మైలేజ్ ఉండదు. అట్లాగే తాను ఇచ్చిన సూపర్ 6కి చాలా ఫండ్స్ కావాలి, 1,20,000 కోట్లు పర్ ఇయర్ కావాలి. దీనికి కూడా మోడీ సపోర్ట్ కావాలి. ఇలాగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాజధాని, పోలవరం, ఇలాంటి వాటి అన్నిటికి కూడా మోడీ సహకారం చంద్రబాబుకు అవసరం. దానివల్ల మోడీకి తను సపోర్ట్ చేస్తే తనకు మోడీ సపోర్ట్ చేస్తాడు అన్న ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చంద్రబాబు వెళ్తున్నాడు. సో ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబుని టార్గెట్ చేయడం అనేది